రోజా అరెస్ట్ 100 కోట్ల స్కామ్‌లో బుక్ చేశారట సీఐడీ. మొత్తానికి రాజకీయాలకి ఇక గుడ్ బై చెప్పక తప్పేలా లేదు. మరి నిజంగానే రోజా గారు మాట్లాడిన మాటలు ఏ ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడి ఉండరు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు పైన, ఇతర మరి నారా వారి కుటుంబ సభ్యులపైన అన్ని ఆరోపణలు చేశారు. అది దైవ దర్శనం కోసం వెళ్ళినా, లేదా ప్రజల్ని ఓట్లు అడగడానికి కోసం వెళ్లాల్సొచ్చినా, ఎక్కడైనా సరే చంద్రబాబుని వ్యక్తిగతంగా విమర్శించడమే మొదలుపెట్టుకున్నారు. ఇక మిగతా వాళ్ళ సంగతైతే చెప్పనవసరం లేదు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాంటి రోజాకి ఇప్పుడు స్కామ్‌లైతే తప్పేలా లేదు. ఏపీ టూరిజం మినిస్టర్‌గా ఆమె 2.5 ఏళ్లు ఉన్నారు. ఇందులో ఆమె టూర్‌లు చేసింది తప్ప టూరిజంని అభివృద్ధి చేసింది లేదని చాలామంది కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వాటికి సంబంధించిన విషయాలపై ఇప్పుడు మరొక సెన్సేషనల్ కబుర్లు కూడా వచ్చాయి. దీని ప్రకారం అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పుడు సైలెంట్గా వెనక్కి వచ్చిన తర్వాత ఏపీ టూరిజం మినిస్టర్గా బాధ్యతలను పోగొట్టుకుని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో రోజా నగరి నియోజకవర్గానికి గుడ్ బై చెప్పడమే కాదు, ఆమె మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆమె చేసిన అవినీతికి సంబంధించి ఇప్పుడు 100 కోట్ల పైననే ఆమె అవినీతి చేసిందని, ఈ విషయంపై సిఐడి కేసులు సಮೇతం ముందుకు వెళ్లబోతున్నారట. సో రోజాని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ కొన్ని వార్తలైతే రాస్తున్నారు. నిజంగానే ఇప్పుడు రోజా అరెస్ట్ కాబోతోందా? ఆమె పైన స్కామ్ ఉందా? మరి చేసుండే అవకాశాలైతే గట్టిగానే ఉన్నాయి, కానీ అది ఎంతవరకు అన్న విషయం అయితే తెలియాల్సింది. ప్రస్తుతం